గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్లో ఉద్యోగితో చెప్పులు మోయించిన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజాపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశాయి. గత ఏడాది కంటే 2023 ఫిబ్రవరిలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ కి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సందర్శించారు. ఈ సందర్భంగా మనోహర్ అనే ఉద్యోగి ఆమె చెప్పులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దళితుల్ని అవమానించారంటూ ఆమెపై పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో మనోహర్ అనే ఒక వ్యక్తి, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతనితోని మనోహర్ చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి, ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులు గాన మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తుందేమనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా గారు మాజీ మంత్రి వర్యులు ఎక్కడ పోతే వామెంపడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది. మరి ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంత బాధపడి ఉంటుంది. మరి అలాగని మా ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది, మా మనసులు చాలా గాయమైనాయి. కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి. అంటే ఆమెకు ఒక బానిసలాగా ఆమె చూస్తున్నది. కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్క పెట్టినా కూడా మానవ హక్కులని హరిస్తున్నారు వీళ్ళు. మానవుని హక్కుని మరి అంతమందిలో మనోహర్ నువ్వు చెప్పులు తీసుకొని రా అంటే అతని మనసు ఎంత తల్లడిల్లింటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు, మరి ప్రతి ఒక్కరు ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజా గారిని పైన ఈరోజే 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి ఛార్జ్షీట్ వేసి ఆమెను అరెస్టు చేయాలని చెప్పేసి రాయలసీమ మాదిగ దండోర తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.